1 డే కూడా అవ్వలేదు ఊరికొచ్చి. వాయిస్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. మేము ఇష్టంగా పెంచుకునే కుక్క. మేమున్నా లేకపోయినా మా ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. దీనికి ఒకే అలవాటు ఉంది. ఇంట్లో ఏదైనా పెడితే ఇక్కడ తింద నోట్లో పెట్టుకొని బయటికెళ్ళి తింటాదనమాట. అది ఏమో నాకైతే అర్థం కాదు. కుక్కకు ఒక పిడికెడు అన్నం వేస్తే మన చుట్టూ కొన్ని సంవత్సరాలు మనల్ని నమ్ముకొని ఉంటుంది. కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదు. ఇక్కడ చూస్తుంది మీరు తిప్పతీగ. ఇది విలేజ్‌లో ఎక్కడైనా ఈజీగా మనకు దొరుకుతది. అదే టౌన్‌లలో అయితే తీసుకొచ్చుకొని మరీ పూడ్చుకోవాలనమాట కుండీలల్లో, లేదంటే ఏదైనా చిన్న ప్లేస్ ఉన్న చోట. తిప్పతీగ అయితే ఇలా ఉంటుంది. ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. మొన్న వర్షానికి బాగా ఇక్కడ ఒక వనంలాగా తయారైంది, తిప్పతీగ వనము. ఈ మా ఇంటి చుట్టూ ఈ పూల చెట్లు ఉండేవి. పాములు వస్తున్నాయనేసి మా నాన్న కొట్టేసి పక్కన పడేస్తే ఇదైతే మళ్ళీ మలిచిందనమాట ఇక్కడ. ఈరోజు పొద్దున్నే సంగటి తర్వాత చుక్కాకు పచ్చడి అయితే చేస్తున్నా. చాలా ఫ్రెష్‌గా ఉంది చూడండి. అంటే ఇక్కడ పల్లెలు ఉన్నారు కదా! ఆ పల్లెలో దగ్గరే మొత్తం ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా ఫ్రెష్‌గా కూరగాయలైతే ఇక్కడ దొరుకుతాయి. నిన్న ఊరు నుంచి వస్తా మా ఊర్లో బుధవారం సంత జరుగుతుంది. అక్కడైతే తీసుకొచ్చినాను. ఈరోజు మార్నింగ్ సంగటి తర్వాత చుక్కాకు పచ్చడి. సో మీరేం చేసుకున్నారు పొద్దున టిఫిను అనేది కామెంట్ పెట్టండి. మా ఇంట్లో టిఫిన్ సంగటి, చుక్కాకు పచ్చడి.